ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఏదైనా కారణాలతోటి వెనకడుగు వేస్తూ ఉంటారు, ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ముందుకొచ్చి ఒక గొప్ప అవకాశాలని కానీ లేకపోతే అధిరోహిస్తూ ఉన్నట్లయితే చాలా గొప్పగా చూస్తూ ఉంటాము, ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనే ఈరోజు మన ప్రత్యేక అతిథిగా వస్తూ ఉన్నారు. హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. మా జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మాకు గోల్ పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ గోల్ పెళ్ళి అన్నట్టుగా ఉండేది అనమాట. మన కళ్ళ ముందు అబ్బాయిలు పనిచేస్తుంటే వాడిని చేయనిస్తావేంటే నువ్వు చేయాలి కదా అన్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఎక్కువ మంది పెరిగారు కాబట్టి ఈ ప్రాబ్లం. ఆన్లైన్ వచ్చిన తర్వాతే ఒక షిఫ్ట్ అయితే జరిగింది. ఈ మధ్య కరాటేలు నేర్చుకుని కూడా కంట్రోల్లో పెడుతున్న సినిమాలు. మా పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగా వంట చేస్తారు, ఇద్దరు అబ్బాయిలే నాకు. బట్ నేర్చుకోవడం అనేది వంట అందరికీ వచ్చి తీరాల్సిందే. లేడీస్కి హెల్త్ వాళ్ళు అనుకున్నట్టుగా ఉండదు డెలివరీ తర్వాత. ఆ ఒక స్కిల్ వల్ల నన్ను ఒకళ్ళు అలా కనిపెట్టి నన్ను పైకి తీసుకొచ్చారు. ఈ రోజు నేను నించున్నానంటే కారణం అదైతే. ఈ రోజు నేను కూడా అదే పని చేస్తున్నాను. మేము దాదాపు 300 మందికి పైగా ట్రైనీస్ ఉంటే హెచ్ఆర్ స్కిల్స్ ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు, అందులో 60% పైగా విమెనే ఉన్నారు. మీరు హెచ్ఆర్గా ఈ స్కిల్ని గమనించారా ఎప్పుడే? నేను చూస్తున్నాను. నేను మళ్ళీ పొగడలేదని మీరు ఫీల్ అవుతున్నారు. లేదు. చికెన్ సెంటర్ పోయి చికెన్ తేవడం అంటే అది ఇంకేదో ఇప్పుడు మనం ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి లిక్కర్ కొన్నంత పాపంగా ఫీల్ అవుతున్నారు అక్కడ వాళ్ళు. మెటర్నిటీ బ్రేకులు తీసుకున్నారు, రీస్టార్ట్ చేద్దాం అనుకున్నారు కెరీర్. అలాంటి వాళ్ళకి కూడా అసలు అమ్మ నీ పరిస్థితి ఏంటి, సో ఏ ఏరియాలో నువ్వు అప్స్కిల్ చేసుకోవాలనేది కూడా మేము చెప్తాం అన్నమాట. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వావ్ ఏమి రుచి! గురువారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 తిరిగి సాయంత్రం 6:30 చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.